ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మయోగము. అయితే ఈ ప్రపంచమున దేహమున కూడా ఆత్మ అనాత్మ దృక్కు దృశ్యము అనేవి కలిసి ఉన్నవి కదా. ఈ రెంటినీ కూడా విడదీయాలి. తత్వవేత్త మాత్రమే వాటిని విభజించగలుగుతాడు, విడదీయగలుగుతాడు. అలా విభజింప శక్తి గలవానినే కదా తత్వవేత్త అని చెప్పింది అని చెబుతూ, అంటే ఎలాగంటే బియ్యంలో నుండి మట్టి గడ్డలను వేరు చేసినట్లుగానే ఆత్మను అనాత్మను యొక్క సంఘాతము నుండి అనాత్మను వేరు చేయాలి. అలా వేరుపరిచి జ్ఞాని ఎగినటువంటి వాడు ప్రపంచమునందలి తన యొక్క దేహమునందలి సమస్త కార్యాలు కూడా ఆ యొక్క అనాత్మను వేరు చేయాలి. అలా వేరు చేసిన జ్ఞాని అయినటువంటి వాడు ప్రపంచమునందలి ప్రపంచంలో ఉన్నటువంటి తన దేహమునందలి సమస్త కార్యాలు కూడా ఆ అనాత్మ చేత ప్రకృతి చేత చేయబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాడు. ఆయా గుణాలు వాటి ఆ గుణ సంబంధాలైనటువంటి కార్యాల యందు ప్రవర్తిస్తూ ఉన్నవే కానీ వాస్తవానికి ఆత్మయగు తనకు వానితో ఎలాంటి సంబంధం లేదని గ్రహిస్తాడు. అలా గ్రహించినటువంటి వాడే ఆ ప్రకృతితో ఆ దృశ్యమాన జగత్తుతో సంగము అభిమానము లేకుండా ఉంటాడు, అసక్తుడై ఉంటాడు. అంటే ప్రపంచమునందు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా తామరాకు మీద నీటి బిందువులాగా దేనికి అంటకుండా ఉంటాడు, అంటుకోడు. అంటే జడమైనటువంటి స్వప్నంతో సమానమైనటువంటి దృశ్యముతో చైతన్యవంతుడు జ్ఞాని ఎలా దానిని అంటి ఉండగలుగుతాడు అని చెబుతూ, చిలికిన మజ్జిగలో ఇక వెన్న ముద్ద అనేది మునగదు కదా. మజ్జిగతో సంబంధం లేకుండా వేరుగానే ఉంటుంది. అలాగే తత్వవేత్త కూడా ఆ దృశ్యముతో అంటకుండా వేరుగానే ఉంటాడు. కాబట్టి ఆయా దృశ్య సంబంధములైన సుఖము కానీ దుఃఖము కానీ అతనికి అంటకుండానే ఉంటుంది. దుఃఖానికి కారణమేంటి అంటే సంగమే, అంటి ఉండడమే. సంగము వదిలివేయడం అంటే అంటకుండా ఉండడం అనేది మోక్షము. కాబట్టి దృక్కు దృశ్యాల యొక్క కలయికను వదిలివేయాలి అని చెబుతూ, ఈ ప్రకారంగా ఆత్మ యొక్క అనాత్మ యొక్క విచారణ లేనటువంటి వాడు ఈ యొక్క జన్మ జర మరణ రూపంలో ఉన్నటువంటి సంసారంలో మునిగిపోతాడు. ఎలాగంటే అతడు దేహమే తానని, ఇంద్రియాలే తానని, మనస్సే తాను అని భావిస్తూ ఉంటాడు. కాబట్టి వాటి పట్ల అభిమానాన్ని ముంచుతాడు. కాబట్టి ఆయా ఇంద్రియాల చేత చేయబడేటువంటి కార్యాలు తానే చేశానని తలుస్తూ మోహాన్ని పొందుతూ ఉంటాడు, దృశ్యానికి లోబడుతూ ఉంటాడు. కాబట్టి అనాత్మ వస్తువులకు ఆ దృశ్య వస్తువులైనటువంటి దేహేంద్రియాదుల మీద అభిమానాన్ని వదిలివేయాలి. వదిలివేసి ఆత్మయందే నిలుకడను కలిగి ఉండాలి అని చెబుతూ, దుఃఖ విముక్తికి ఇదొక్కటే సరి అయినటువంటి మార్గం. దుఃఖాన్ని శాశ్వతంగా వదిలించుకోవాలి అంటే దేహేంద్రియాల పట్ల అభిమానం వదిలివేసి ఆత్మయందు మాత్రమే స్థిరత్వాన్ని పొంది ఉండాలి. సంసార చక్రము నుండి తప్పించుకోవడానికి ఇది మాత్రమే కీలకమైనది, ముఖ్యమైనది అని చెబుతూ, ఎలాగంటే తత్వవేత్తలు కర్మల యందు ఎలా ప్రవర్తిస్తారు అంటే ఆత్మ యొక్క అనాత్మ యొక్క వివేకము కలిగిన వాడవుతాడు. ఈ దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి దేహేంద్రియాల సహితంగా ఉండేది అనాత్మ అని, రాని పోని సత్యమై నిత్యమై శాశ్వతమైనటువంటి పరమాత్మయే ఆత్మయని
అటువంటి వివేకం కలిగిన వాడై ఇక స్థిరమైనటువంటిదే ఆత్మస్వరూపము, మిథ్యాభూతమైనటువంటిదే అనాత్మస్వరూపము అనే వివేకము కలిగిన వాడే అవడం చేత అతడు ఆయా గుణాలను ఆయా కార్యాలయందు ప్రవర్తిస్తూ ఉన్నవే కానీ, అంటే ఆయా ఇంద్రియాలు ఆ కార్యాలయందు ప్రవర్తిస్తూ ఉన్నవే కానీ ఆత్మయగు తానేమీ చేయడం లేదు అనే నిశ్చయిస్తాడు. కార్యములందు ఏమాత్రము సంగము లేకుండా సంఘవర్జితుడే మెలుగుతాడు అని చెబుతూ, అంతేకాదు ఆసక్తితో కర్మలను చేసేవారి చిత్తమును కదిలించరాదని, తాను చక్కగా అనుష్ఠానము చేసి వారిని దారికి తీసుకురావాలి అని కూడా ఇదివరలో తెలిపినటువంటి భావాన్ని మరలా కూడా నొక్కి నొక్కి చెబుతూ, ప్రకృతి నుండి ఉద్భవమైనటువంటి రాజసము, తామసము మొదలైన గుణాల చేత మోహ పెట్టబడినటువంటి వారే ఈ దేహేంద్రియాదుల యొక్క క్రియల యందు ఆసక్తితో వర్తించేటువంటి కర్మ సంబంధమైనటువంటి అల్పజ్ఞులను, మందమతులను ఆత్మజ్ఞుడగు జ్ఞాని ఏమాత్రము కూడా వారిని కదిలించరాదు, కర్మలు మానేటట్లుగా కూడా చేయకూడదు అని చెబుతూ, ఎలాగంటే ఆత్మజ్ఞులైనటువంటి మహనీయులు కర్మల యందు ఆసక్తి ఉన్నటువంటి అంటే ఫలితాలను కోరడం ద్వారా, కర్తృత్వ బుద్ధి కలిగి ఉండడం ద్వారా కూడా ఆసక్తితో ఉన్నటువంటి అజ్ఞానుల యొక్క మనసును చెడగొట్టకూడదు. తమ ఉన్నతమైన ఆచరణ ద్వారానే వారిని కూడా తమ యొక్క దారికి మెల్లగా తీసుకురావాలి. తాము ఆచరించి తమ యొక్క నిష్కామ కర్మ కోరిక లేకుండా ఆచరించేటువంటి క్రమంగా వారికి ప్రోత్సాహాన్ని కలగజేయాలి. తమ యొక్క సమీపమునందు ఉన్నటువంటి ఆ పెద్దల యొక్క నిష్కల్మషమైన ప్రవర్తనను, నిస్సంగము అంటే సంబంధము లేని వ్యవహారాన్ని చూచి వారు కూడా క్రమంగా సన్మార్గంగా ఆ విధంగా మారిపోతారు. అంటే గుణకర్మల యందు, దృశ్య పదార్థాల యందు కూడా అభిమానము, సంగము కలిగిన వారినే అల్పజ్ఞులు అని కదా భగవానుడు తెలియజేసి ఉన్నారు. వారు ఎంతటి ప్రాపంచిక సంబంధమైన విద్యా వైదుష్యం కలిగి ఉన్నప్పటికీ, గొప్ప పండితులైనప్పటికీ ప్రకృతికి, ఇంద్రియ విషయాలకు దాసులై ఉన్నారు కాబట్టి వారు అల్పజ్ఞులే అవుతారు అని చెప్పడం చేత, అంటే పెద్దల దృష్టిలో, భగవంతుని దృష్టిలో వారు మందమతులే అయి ఉన్నారు కాబట్టి గుణము యొక్క, ఇంద్రియాల యొక్క సంఘాన్ని, ప్రకృతి యొక్క దాసత్వాన్ని వదిలివేయాలి. సర్వవేత్త కావాలే కానీ వాటిని అంటి పెట్టుకొని మందమతుడుగా ఉండకూడదు కదా. దేనిని తెలుసుకుంటే సమస్తము తెలియబడింది అవుతూ ఉన్నదో అటువంటి ఆత్మను ఎరుగటమే సర్వజ్ఞత్వము, సర్వము తెలిసి ఉండడం. దానిని తెలిసేవాడే కదా కృష్ణవిదుడు. అంటే సమస్త బ్రహ్మాండాలకు కూడా మూలాధారమైనటువంటి బ్రహ్మ వస్తువుని తెలిసినట్లయితే అంతా తెలుసుకొనబడినది అవుతూ ఉన్నది. కాబట్టి మహనీయులైనటువంటి ఋషులు, మునులు మొట్టమొదట తమ యొక్క హృదయాన్ని శోధించుకోవాలి, ఇంద్రియాలను జయించాలి, ప్రకృతిని స్వాధీనపరుచుకోవాలి, ఆత్మానుభవాన్ని పొందాలి. అలా ఆత్మానుభవ స్థితిని పొందడం ద్వారా కృష్ణవిధులు అంటే సర్వజ్ఞులు కాగలుగుతారు. అదే కదా జన్మ సార్థకత్వానికి ఏకైక మార్గము, శాంతికి, సుఖానికి ఉపాయము అని చెబుతూ, ప్రకృతి గుణాలకు దాసులై వర్తించేటువంటి కర్మసంగులు ఎటువంటి వారు అంటే అల్పజ్ఞులు, మందమతులు అని చెబుతూ, అటువంటి వారిని జ్ఞానులేమి చేయాలి అంటే వారి బుద్ధిని చెడగొట్టకుండా స్వకీయమైన తమదైన ఉత్తమమైన ఆచరణ ద్వారా వారిని క్రమంగా తమ దారికి తీసుకురావాలి అని చెబుతూ, అంతేకాదు అసలు పరమశ్రేయస్సునికి మార్గమేమిటి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః. సమస్త కర్మములను కూడా నాయందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించాలి. అలా సమర్పించి ఆశ కానీ మమకారము కానీ లేనివాడవై నిశ్చింతగా ఓ అర్జున నువ్వు లేచి యుద్ధము చేయు అని చెబుతూ, అంటే జనుల్లో చాలామంది కూడా
మరి ఆ చాలామంది యొక్క చిత్తము ప్రాపంచక సంబంధమైన భావాలతోటే, ఈ దృశ్యమాన జగత్తుల యొక్క మార్పులతోటే నిండిపోయి ఉంటుంది. దైవానికి పరమాత్మకు అచ్చట చోటు దొరుకుతుందా అంటే కష్టమే, దొరకదు. అదే ఆధ్యాత్మ చిత్తమా అంటే కాదు. ప్రాపంచిక భావాలతో దృశ్య వికారాలతో నిండిపోయినటువంటి చిత్తం ఆధ్యాత్మ చిత్తము కాదు కదా. అది కేవలము ఏంటి, ప్రాపంచక చిత్తమే. ప్రతి ఒక్కడూ కూడా ఆధ్యాత్మ చిత్తాన్ని కలిగి ఉండాలి అంటే మరి భగవంతుడు ఏ విధంగా ఆనతి చేస్తూ ఉన్నారు అంటే ఆత్మజ్ఞానము చేత మాత్రమే ప్రతి ఒక్కడూ ఆధ్యాత్మిక చిత్తాన్ని కలిగి ఉంటాడు. ఇంకా పారమార్థికమైన చింతనల చేత కూడా చిత్తము నిండిపోయి నిరతిశయ భక్తి భావముతో నిండిపోయి ఉండాలి. అదే కదా ఆధ్యాత్మిక చిత్తము అనేటువంటిది. అటువంటి పవిత్రమైన మానసముతో తనను తాను శుద్ధి చేసుకున్నటువంటి మనస్సుతో కూడుకొని సమస్త కర్మలను కూడా భగవదర్పణం చేయాలి. ఇలా భగవదర్పణం గావించాలి అని కదా ఇక్కడ చెప్పబడింది. అందుకే సర్వాణి కర్మాణి అని చెప్పడం చేత 1-2 కర్మలు కాదు, ఏ విధంగా కర్మలు మొత్తంగా సర్వాణి కర్మాణి అంటే తాను చేసేటువంటి సమస్త కార్యాలను కూడా ఈశ్వరార్పణ బుద్ధితోటి ఆచరించాలి అని కదా తెలియస్తూ ఉన్నది. అని చెబుతూ ఆశ మమకారము, ఆశను మమకారాన్ని పారద్రోలాలి అనే కదా మనకి హెచ్చరిక చేయబడుతూ ఉంది. అందుకే నిరాశి నిర్మమః, ఆశ వదలాలి, మమకారాన్ని, ఏ వస్తువు మీద కోరిక ఉండకూడదు, ఇదంతా నాది అనే ఆలోచన ఉండకూడదు. ఈ 2 కూడా వదిలివేయాలి. ఈ ప్రపంచమునందు భగవంతుడు అనే వస్తువు తప్ప విఘ్నునికి కోరదగినటువంటి వస్తువు మరొకటి ఏదీ లేదు కదా. ఆత్మ ఒక్కటే సత్యమైనది. దృశ్య ప్రపంచమంతా కూడా దాని యొక్క ప్రతిబింబ రూపమే. కల్పితము అశ్వరము అశాశ్వతము అయినట్టి ఈ కల్పిత మిథ్యా ప్రపంచమునందు వివేకవంతుడగువాడు ఏ పదార్థమునందైనా సరే ఆశ కానీ మమకారము కానీ ఎలా ఉంచగలుగుతాడు? కాబట్టి ఇటువంటి విచారణ ద్వారా ఆశను మమకారాన్ని కూడా వదిలివేయాలి, దాన్ని నెట్టివేయాలి. మనుజుడు అటువంటి పవిత్రమైన భగవంతునికి అర్పించిన చిత్తముతోటి తన యొక్క విద్యుక్త ధర్మము, తను విధిగా చేయవలసినటువంటి కర్మలను ఆచరించాలి అనే భగవానుడు ఎలా చెప్తూ ఉన్నాడు? అర్జునుడిని నెపంగా పెట్టుకొని అర్జునునికి కారణంగా చూపించి లోకానికంతటికీ కూడా బోధించబడింది కదా. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధస్వ అంటే నీవు యుద్ధం చేయి అని చెప్పబడింది. తక్కిన వారంతా కూడా వారి వారి సాంప్రదాయానికి ఉచితమైనటువంటి కార్యాలను ఈశ్వరుని పట్ల అర్పణ బుద్ధితోటి చేసినట్లయితే ఈ ఆధ్యాత్మ గుణములతో కూడి ఆచరించవచ్చు. దీనిని బట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవారు కూడా తరించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది కదా అని చెబుతూ, అందుకే విగత జ్వర అంటే సంతాపరహితుడవై యుద్ధము చేయు. నీవు ఎటువంటి సంతాపాన్ని, సందేహాన్ని, సంశయాన్ని పెట్టుకోకుండా, ఏ బాధ లేకుండా నీవు యుద్ధం చేయు అని కదా భగవానుడు తెలియజేసి ఉన్నారు. ఇక్కడ జ్వరాలు అంటే ఏంటి? విగత జ్వర అన్నప్పుడు జ్వరాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి శారీరక సంబంధమైన బాహ్య జ్వరము, 2 మానసిక సంబంధమైన అభ్యంతర జ్వరం. 2 కూడా జీవుణ్ణి బాధిస్తూనే ఉంటాయి. అందులో మొదటిది అయితే బాహ్య జ్వరము అంటే శారీరక సంబంధమైన జ్వరము. ఇది ఔషధాలు, మందులు మొదలైన వాటి చేత నివారించబడుతూ ఉంటుంది. అదే అభ్యంతర జ్వరము, మానసికమైన జ్వరం అయితే భవరోగము, సంసార తాపము. మళ్ళీ కూడా ఈ జనన మరణ చక్రములో ఉన్నటువంటి సంసార చక్రములో చిక్కిపోవడం అనేది భవరోగము. సంసార తాపము మళ్ళీ కూడా ఇటువంటి తాపత్రయాలలో వాడు మరి ఏ విధమైనటువంటి బాధ అంటే చెప్పలేనటువంటి తాపాన్ని పొందుతూ ఉంటాడు. ఇటువంటి భవరోగం కానీ సంసార తాపం కానీ చల్లారిపోవడానికి భగవంతుడు చక్కని ఔషధాలను 4 రకాలుగా తెలియజేశారు.
అవి ఏమిటంటే ఆధ్యాత్మ చిత్తము కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏంటది? ఆధ్యాత్మ చిత్తము కలిగి ఉండాలి. అంటే ఆత్మయందు దైవమునందు కూడా సంలగ్నమైనటువంటి భావము కలిగిన వారై ఉండాలి. అదే కదా ఆధ్యాత్మ చిత్తము. అటువంటి మాలిన్యరహితమైనటువంటి చిత్తముతోటి కూడుకొనిన సమస్త కర్మలు కూడా వాని యొక్క ఫలితాలను కూడా భగవంతునికే అర్పణ చేయాలి. ఇది రెండవది. మూడవదేంటి అంటే ఆశ అనేది వదిలివేయాలి. నాలుగోది మమకారం లేకుండా ఉండాలి అని చెబుతూ, ఎలాగంటే ఆధ్యాత్మిక చిత్తము అన్నప్పుడు ఆత్మయందు దైవమందు సంలగ్నమైనటువంటి చిత్తము కలిగిన వారే అని కదా భావము. అటువంటి నిర్మలమైన చిత్తముతో కూడుకొని సమస్త కర్మలు కూడా వదిలివేయాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేయడం. ఎలాగంటే ఆశ, కోరిక, వాసనకు సంబంధించినటువంటి ఏ యొక్క మాలిన్యంతో కూడినటువంటి మనస్సు ఉంటుందో దానిని వదిలివేయడమే కదా పరమానంద హేతువు. ఆ విషయాన్ని గురించి మనం ఒక పోలికను తెలియజేసుకుందాం. పూర్వం ఒకానొక పట్టణ పరిసర ప్రాంతాల యందు గొప్ప పర్వతం ఒకటి ఉన్నది. అది చాలా దూరంగా విస్తరించింది. ఆకాశాన్ని అంటుతూ ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలతోటి కనబడుతూ దట్టమైన అడవులతో కూడి శోభాయమానంగా ఉన్నది. అయితే ఆ పర్వతం యొక్క దక్షిణ భాగమునందు ఒక పెద్ద గుహ ఉన్నది. ఆ గుహలో ఒక తపస్వి ధ్యానం చేసుకుంటున్నాడు. కందమూలాలు తింటాడు, ఫలాలు భుజిస్తాడు, సమీపంలో ప్రవహించే సెలయేట్లో నీరు త్రాగుతాడు. ఇక ఆ మహనీయుడు తన యొక్క జీవికను నిర్వహించుకుంటూ ఆత్మానుభూతిని పొందడం కోసం తీవ్రతరమైనటువంటి తపాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం తర్వాత ఆయన యొక్క చిత్తమున ఉన్నటువంటి వాసనలు మొదలైన మలినాలన్నీ తొలగిపోయినవి. హృదయం ఏమైంది? పరిశుద్ధమైంది. ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు. ఎలాగంటే ఇక్కడ ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ అన్నట్లుగానే మహోన్నతమైన పరమార్థ యత్నశీలుడైన ఆ యోగి పొంగువనుకు తక్కువ సమయంలోనే మోక్షలక్ష్మి ప్రాప్తి సిద్ధించింది. జీవిత లక్ష్యం సిద్ధించింది కదా అని అతడు పరమానందపడుతూ కాలాన్ని గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ పర్వత సమీపలో ఉన్నటువంటి పట్టణానికి సంబంధించిన రాజు గురూపదేశాన్ని పొందదలిచాడు. మహాత్ముల కొరకై తీవ్రమైనటువంటి అన్వేషణను కొనసాగిస్తూ వచ్చి ఆ పర్వత గుహయందు తపం చేస్తూ ఉన్నటువంటి ఆ యోగేశ్వరునికి వెళ్ళాడు. సద్గురోత్తముడైన మహనీయునికి సాష్టాంగ వందనాలు ఆచరించాడు. రాజు ఈ ప్రకారంగా వినయంతో కూడుకొని తన అభిప్రాయాన్ని నివేదించాడు. మహాత్మా, సంసారం ఒక బ్రహ్మాండమైన నరక కోపంగా నాకు కనిపిస్తుంది. నాకు చాలామంది భార్యలు, ఐశ్వర్యము ఉంది, పెద్ద పెద్ద భవనాలున్నాయి, సైన్యం ఉంది, కీర్తి ప్రతిష్టలున్నాయి. కానీ ఏంటి లాభం? ఉండవలసింది మాత్రం లేదు కదా. శాంతి ఒక్కటే చాలా కొరతగా ఉన్నది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోతే జీవునికి ఆనందం ఏమున్నది? మరి రాత్రి పగలు మనసులో ఒకటే యాతన. రాగము ద్వేషాలతో, మానము అవమానాలతో, అభిమానము ఆసక్తులతో మనసు తల్లడిల్లిపోతూ ఉన్నది. సంపద ఉన్నదే కానీ శాంతి లేదు. కాబట్టి మహాత్మా, ఓ గురుదేవా, ఈ ఘోర సంసార సాగరము నుండి నన్ను ఉద్ధరించేటువంటి ఉపాయం ఏదైనా తెలియజేయండి అన్నాడు. సాంసారిక యాతనలు తప్పించుకునే మార్గాన్ని కరుణతో బోధించండి. ఈ దుర్భరమైన భరించరాని అశాంతి పరిస్థితుల్లో మీరే మాకు శ్రీరామ రక్ష. మీ దయాదృష్టిని మాపై ప్రసరించండి. ఈ భీషణ దావానలం నుండి మమ్ము రక్షించి కడతీర్చండి అని వేడాడు. అప్పుడు భూపతి యొక్క దీనమైన మాటలను విన్నటువంటి బ్రహ్మ విద్వరిష్ఠుడు ఆ తపస్వి క్షణకాలం మౌనాన్ని వహించాడు. అంతర్ముఖుడయ్యాడు. ఒకంత యోచన చేశాడు. తిరిగా రాస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, భయపడాల్సిన పనేమీ లేదు. నీవు చెప్పినంత సత్యమే. ఆత్మజ్ఞానం లేని వారికి సంసారం లాగానే దుష్పారంగా మరి అంతము లేకుండా కనబడుతూ ఉంటుంది. కానీ స్వస్వరం తన యొక్క ఆత్మసాక్షాత్
కారభూతి కలిగినటువంటి వారికి బ్రహ్మాండమంతా కూడా ఆవడగంత అల్పంగా కనిపిస్తుంది. శాంతికి మార్గాన్ని నేను ఇప్పుడే నీకు బోధిస్తాను. అయితే ముందుగా నీ ఒక కార్యాన్ని చేయి. నీ వెళ్ళి దేశాలు తిరిగి ప్రపంచంలో ఎందుకు పనికిరాని వస్తువు ఏదన్నా ఉంటే నా దగ్గరకు తీసుకొనిరా, తరువాత నేను నీకు బోధ చేస్తాను అన్నాడు. గురుదేవుని ఆజ్ఞని శిరసావహించి వెంటనే రాజు అక్కడి నుండి వెళ్ళాడు. గ్రామాలు తిరిగాడు, పట్టణాలు గాలించాడు, అనేకులతో సంప్రదించాడు. కానీ పనికిరాని వస్తువేది అతనికి గోచరించలేదు. ఏ వస్తువు చూసినా ఏదో ఒక పనికి ఉపయోగిస్తూనే ఉన్నది. అలాంటప్పుడు ఇక పనికిరాని వస్తువేమున్నది అని రాజు ఆలోచిస్తూ ఉన్నాడు. గురుదేవుని ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పాలో రాజుకు తోచలేదు. ఆ ప్రకారంగా 1 నెల రోజులు గడిచిపోయినాయి. కానీ కార్యం అనేటువంటిది సఫలం కాల. పనికిరాని వస్తువేది రాజుకు కనపడలా. తోదకు చివరకు హతాశుడయ్యి తన అసమర్థతను గురుదేవునికి విన్నవించాలి అనుకున్నాడు. అతడు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి పర్వత గుహ వైపుకు పయనించి అయ్యాడు. ఇంతలో మార్గమధ్యమున ఒక చోట చెడు వాసంతో కూడి ఒక మలం పడి ఉంది. అచ్చు ఎందులకు పనికిరాని నికృష్ట వస్తువని భావించి గురుదేవుని ప్రశ్నకు భాగ్యవశంతో తగిన సమాధానం లభించింది అని సంతోషంతో నిండిన మనసు కలిగిన వాడే త్వరగా ఆ యొక్క గిరి యొక్క ఆ పర్వతం యొక్క గుహను చేరుకున్నాడు. ఇలా గురు సన్నిధానానికి వెళ్ళాడు. పాదులకు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అవనత శిరస్సుడే శిరుడే ఆయన తల ఉంచుకొని చేతులు కట్టుకొని ఇలా చెప్పాడు. దేవా, తమ ఆజ్ఞ మేరకు దేశాలు సంచరించి ఎందుకు పనికిరాని వస్తువేదో తెలుసుకుని వచ్చాను. మానవుడు విసర్జించిన మలము అతి నికృష్టమై ఉన్నది, హీనమై ఉన్నది, దుర్గంధంతో నిండిపోయి ఉన్నది, అసలు భరించ సఖ్యము కాకుండా ఉన్నది. అందరి చేత కూడా నిందింపబడేటట్లుగానే ఎందుకు పనికిరాని వ్యర్థమైన వస్తువుగానే నాకు తోచింది అని అన్నాడు. అయితే ఆ రాజు ఏమన్నాడు? రాజు యొక్క మాటలను విని గురుదేవుడు ఇలా ప్రబోధించాడు. ఓ రాజా, మనం అన్నిటికంటే నికృష్ట వస్తువు అని నీవు చెప్పావు కదా. ఆ మలం ఎలా వచ్చింది? ఏ యంత్రము దాన్ని నా ప్రకారంగా తయారు చేసింది? దేహం అనే యంత్రము తెలిసిందా? క్రిందటి రోజు రాత్రి మనుష్యుడు పంచభక్ష పరమాన్నము, చక్కని స్వాదిష్ట భోజనము, గారెలు, బూరెలు, మధురములైన పిండి వంటలను సుష్టుగా దీని పడుకొని హాయిగా నిద్రించి ఉదయం నిద్రలేచినప్పుడు ఆ రమణీయ వస్తువులే ఈ హీనమైన మలరూపంగా మారిపోయింది. దేహం నుండి బయటకు వచ్చేసింది. ఆ సుగంధ భోజ్య పదార్థాలే ఈ నీచమైన వాసన కలిగిన హేయ పదార్థాలుగా మారిపోతూ ఉన్నవి కదా. దీనికి కారణం ఏమిటి అంటే దేని యొక్క సహచర్యం చేత ఈ మంచి వస్తువు చెడ్డ వస్తువుగా మారిపోయిందంటావు? మానవ దేహమే దీనికంతటికీ కారణము అని నీవు తెలియదు. ఓ రాజా, లోకంలో కొన్ని యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాలేంటి? గోధుమలు, బియ్యము, పప్పు దినుసులు అవన్నీ పిండి చేస్తాయి. వానిని పిండి మరలు ఏది వేస్తే అదే క్రింద పడుతుంది. కానీ అదేమి విచిత్రమో కానీ ఈ దేహం అనే పిండి మరలో అయితే నోట్లో లడ్డు మొదలైన మంచి వస్తువులు వేస్తే క్రింద పాడు వస్తువుగా తయారై బయటకు వస్తుంది కదా. నీవు మలాన్ని చూసి ప్రపంచంలోకెల్లా పనికిరాని వస్తువు అని దానిని వర్ణించుకున్నావు. అటువంటి మలానికి కారణభూతమైన ఈ దేహము మాట ఏంటి? ఎంతో చక్కని పదార్థాన్ని మలంగా మార్చివేసే యంత్రం ఉత్తమమైందా, నికృష్టమైందా? రాజా, నీవే ఆలోచన చేసి చెప్పు. అంతేకాదు, ఇటువంటి దేహాన్ని నేను అనుకున్న మనసు ఇంకా ఎంత నీచమైంది. అటువంటి ఏది క్షణకాలమైనటువంటి అస్థిర పదార్థమైన అస్ఫిర హీనతర దేహము మీద అభిమానం ఉంచి అదే తాను అని భావించే అజ్ఞానయుక్త మనసు ప్రపంచంలో అన్ని పదార్థాల కంటే కూడా నీచమైనది అని నా అభిప్రాయం. అట్టి అజ్ఞానపూరిత మనసును త్యాగం చేసినటువంటి వాడే లోకంలో పరమానందాన్ని పొందగలుగుతాడు. దేహాభిమానం కలిగినటువంటి మనసు మహాప్రమాదాలను తెచ్చిపెడుతుంది. జీవుని యొక్క సంసార బంధనమును పడద్రోస్తుంది. కాబట్టి అట్టి మనసును వదిలిపెట్టడమే పరమశాంతికి ఏకైక మార్గం. కాబట్టి రాజా, నీవు కూడా చక్కగా విచారణ చేయు. మనసునందల దోషాలను వదిలివేయు.
దానిని ఆ మనసును అధిష్టానమైన ఆత్మయందు లయింపజేయు. అభిమానంతో కూడుకొని దోషముతో కూడుకొని ఉన్న మనసు యొక్క ఉనికే కదా బంధము. అటువంటి దానిని వదిలివేయటమే కదా త్యాగము. అదే కదా మోక్షము. కాబట్టి మనసు యొక్క త్యాగమే పరమానందానికి కారణము అని తెలిసి, ఓ రాజా, నీవు చక్కని సాధన ద్వారా, శమము దమము మొదలైన అభ్యాసాల ద్వారా అటువంటి మనస్సుని లయింపజేసేటువంటి స్థితిని పొంది సుఖించు. గురుదేవుని యొక్క గంభీరమైన మాటలను అపూర్వముకు బోధను విని రాజు పరమానందపడ్డాడు. మహాత్మా, తమ ఆజ్ఞ మేరకు అలాగే చేస్తాను. ఇటువంటి నిరుపమాన బోధను వినేటువంటి భాగ్యము కలిగినందుకు నేను ఎంతో ధన్యుడను. నేను వచ్చినటువంటి పని నెరవేరినది. తమ పరిపూర్ణ కటాక్షం నాపై ఉండేలాగున అనుగ్రహించండి అని చెప్పి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. శ్రద్ధాంజలి ఘటించాడు. ఆ చోటు వదిలి వెళ్ళిపోయాడు. కాబట్టి మనస్సుని వదిలివేయటమే కదా పరమానంద హేతువు అనే మోక్షము చెందాలి అనుకున్నటువంటి వారు గ్రహించి అటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి స్థితి కోసం చక్కని సాధనను చేయాలి. మనసునందలి తమోగుణ రజోగుణాలు మొదలైన వాసనలతో కూడిన దోషాలను నిర్మూలించుకోవడం కోసం తీవ్రతరమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ప్రయత్నపరునకు అసాధ్యమైనటువంటి కార్యం ముల్లోకాలయందు ఏదీ లేదు కదా. అందుకే మలినమైన మనస్సే జీవునికి బంధము కారణము, బంధానికి హేతువు. కాబట్టి మనోమాలిన్యాన్ని తొలగించినట్లయితే నిర్మలమైన మనసు అధిష్టానమైనటువంటి ఆత్మయందు లయం చేసి లయమైపోతుంది. అప్పుడు జీవునికి పరమానందమే కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి ఈ దేహాల మీద ఆశను వదిలేయాలి. ఇది నాది, ఇది నేను అనేటువంటి మమకారము కూడా లేకుండా ఉండాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా, జయ మంగళం భక్త జనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.